మిథున రాశి వారి లక్షణములు. మృగశిర నక్షత్రము 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములు మిథున రాశికి చెందును. వీరికి ఘాతవారం అనగా సోమవారము చెడువారం. ముఖ్యమైన వ్యవహారములు సోమవారం రోజు చేయకూడదు. మిథున రాశి వారికి ఏకాగ్రత తక్కువ, చురుకుదనం ఎక్కువ. ఎప్పుడునూ ఏదో ఒకటి ఆలోచిస్తుంటారు. బుద్ధి చాంచల్యం కలిగి ఉంటారు. చక్కని వాక్చాతుర్యం కలిగి ఉంటారు. హాస్య సంభాషణ ఎక్కువ. అనేక విషయాలలో ప్రజ్ఞత కలిగి ఉంటారు. క్రీడల యందు ఆసక్తి అధికం. పరోపకారి బుద్ధి కూడా ఎక్కువ. డబ్బు, పేరు, కీర్తి, ప్రేమ, ఉద్యోగము, అంతస్తులు వేటితోనూ వీరికి సంతృప్తి ఉండదు. జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ. గర్వం కూడా కొద్దిగా ఎక్కువే. దైవభక్తి కూడా ఎక్కువ. అధికార భోగభాగ్యములకై పాటుపడుతుంటారు. ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితులను బట్టి మంచి చెడులు ఆలోచిస్తుంటారు. అదృష్టం కూడా అధికమే. కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వీరికి ఈ సంవత్సరము ఫలితములు. మిథున రాశి వారికి గురువు 12వ స్థానమందు, రాహు 10వ స్థానమందు, కేతువు 4వ స్థానమందు, శని 9వ స్థానమందు సంచరిస్తారు. ఈ రాశివారికి గురువు, శని, కేతువులు అశుభ స్థానాల్లో సంచరించడం వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. ప్రయాణాలలో ఇబ్బందులు కలగవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో కూడా ఆటంకాలు కలగవచ్చు. కుటుంబంలో కలహాలు జరిగే సూచనలు ఉన్నాయి. అనవసరమైన ఖర్చులు అధికమవుతాయి. అయితే రాహువు శుభస్థాన సంచారం వల్ల కొన్ని శుభ ఫలితాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సౌఖ్యం లభిస్తుంది. శుభకార్యాలు నెరవేరుతాయి. తీర్థయాత్ర ఫలప్రాప్తి ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. ఆస్తిపరంగా కొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుంది. బంధు వియోగం ఉంటుంది. శుభ కార్యక్రమంలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. రహస్య శత్రువుల దాడి ఉంటుంది. చెడు ప్రవర్తనలకు గురవుతారు. ఖర్చుకు తగిన రీతిలో చేతిలో డబ్బు ఉండదు. అత్యధికమైన శ్రమకు అత్యల్పమైన ఆదాయం ఉంటుంది. వీరికి పరిహారం ప్రతి ఆదివారము నవగ్రహ ప్రదక్షిణాలు, అలాగే సూర్య ఆరాధన శ్రేయస్కరం. గురువు, శని, కేతువుల జపదానాదులు చేయాలి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోవాలి. శనికి తైలాభిషేకము, దానాలు చేయడము మంచిది. మిథున రాశి వారు పచ్చను, మృగశిర నక్షత్రం వారు పగడమును, ఆరుద్ర నక్షత్రం వారు గోమేధికమును, పునర్వసు నక్షత్రం వారు పుష్యరాగమును ధరించడం వలన శుభ ఫలితాలు పొందే అవకాశం ఉన్నది.